చేస్తారా? ప్రేయర్ చేస్తారా కృష్ణమూర్తి గారు? నేను చేస్తాను. ఓం నమః శివాయ, నమః గణేశాయ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతం, రత్నకల్పోజ్వలాంగం పరశుం మృగవరాభీతిహస్తం ప్రసన్నం, పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణై వ్యాఘ్రకృత్తిం వసానం, విశ్వార్జ్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం, సేనానీరగ్నిభూ స్కందః తారకారిర్గుణప్రియః, షాణ్మాతురో బాహురేయః కృత్తికా ప్రియపుత్రకః, మయూరవాహనః శ్రీమాన్ కుమారః, క్రౌంచధారణః విశాఖః, పార్వతీపుత్రః సుబ్రహ్మణ్యో గృహస్థతః. షోడశైతాని నామాని శృణుయాత్ శ్రావయేత్ సదా, తస్య భక్తిశ్చ ముక్తిశ్చ కరస్థేనైవ సంశయః. యోగీశ్వరో మహాసేనః కార్తికేయో అగ్నినః, స్కందః కుమారః సేనాని స్వామి శంకర సంభవః, గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ సికిధ్వజః, తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః. ఓం తత్సత్. చాలా ఏంటి రోజు రోజుకి జనాలు తక్కువైపోతున్నారు? దిలీప్ గారు వచ్చారు కదా చాలా రోజులకి. నమస్తే అండి. నమస్తే. నాకు కుదరట్లేదు, అంటే సమ్ రీజన్స్ అంతేనండి. అంతేనండి. అదే ఒక టైం అలాగా, అంటే ఐ హ్యాడ్ టు, అంటే విజయవాడ వెళ్ళి రావడాలు టూ మెనీ టైమ్స్, తర్వాత అది కొద్దిగా అంటే అటు ఈ ట్రావెల్ ఎక్కువ అయిపోయింది, దానివల్ల కుదరలేదు. ఓకే, మనం ఇప్పుడు కుమార సంభవము రెండవ సర్గలో ఉన్నాము. దేవతలందరూ తారకాసురుడి చేత బాధితులైనటువంటి దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొర పెట్టుకుంటూ ఉన్నారు. మొర పెట్టుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ అడుగుతున్నాడు, ఏమిటి మీరు అందరూ ఇంత ఇలా, అంతేనా? అక్కడే ఉన్నామా? మీరందరూ ఇంత ఈ విధంగా తేజస్సు అంతా కోల్పోయి ఇలా బాధలో కష్టాల్లో ఉన్నట్టుగా ఎందుకు కనపడుతున్నారు? ఎవరు శత్రువులు మిమ్మల్ని ఆ బాధిస్తున్నారు అని ఒక్కొక్కళ్ళని ముందు దిక్పాలకులు నలుగురిని గురించి ప్రశ్నించి, ఆ తర్వాత మిగతా అందరిని గురించి కూడా ద్వాదశ ఆదిత్యులని గురించి, మరుత్తులని గురించి
వాళ్ళందరిని గురించి గూడా ఆయన ఆహ్, హ్మ్. ఆహ్, ప పరామర్శలు చేస్తున్నాడు. మీకు ఏమి కారణం అయింది? ఏం కారణం చేత మీరిలా బాధలు పడుతూ ఉన్నారు? ఏంటి చెప్పమని అడుగుతూ ఉన్నాడు. అందులో అక్కడే ఉన్నాం మనం ఇంకా. నలుగురు దిక్పాలకులు అయిన తర్వాత దే ద్వాదశ ఆదిత్యులని కూడా ప్రశ్నించి, మీరు ఈ ఈ ఈ ఏమి ఏ కా ఏమైంది? మీకెందుకు మీరు శక్తిని కోల్పోయి ఉన్నారెందుకు? ఎందుచేత? తేజస్సుని కోల్పోయి మీరంతా కూడా ఆహ్, స్ ఒక చిత్రపటం గీస్తే ఎట్లా ఉంటుందో అలా ఉన్నారు. ఏం ఎందుచేత అని వాయువుని గూడా మే నీ గమనానికి ఎందుకు దెబ్బ తి తిన్నది? గమనం ఎందుకు తగ్గిపోయింది? అని అడుగుతూ అదే వరుసలో ఇప్పుడు ఏకాదశ రుద్రులను గురించి అడుగుతున్నాడు. ఈ ఏకాదశ రుద్రులు ఆహ్, 11 మంది రుద్రులు వీళ్ళకి ఈ 11 మంది రుద్రులకి నాయకుడు శివుడు అని చెప్తారు. రుద్రన్ నమకం, చమకం చదువుకునే వాళ్ళకి ఆ 11 మంది యొక్క పేర్లు తెలుసు. కానీ కాకపోతే రకరకాల గ్రంథాలలో రకరకాల అంటే విష్ణు పురాణంలో, మహాభారతంలో వాటిలలో అన్నిట్లలో కూడా 11 మందివి పేర్లు వేరే వేరేగా మనకి సూచించటం జ జరుగు జరిగింది. ఆహ్, ఆహ్, అవన్నీ ఒక ఒక చోట ఒక్కలాగా లేవు. కాకపోతే అందరికి మాత్రము రుద్రుడు అంటే మాత్రము శివుడు గానే భావన అయితే ఉన్నది. కానీ ఆ శివుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఏకాదశ రుద్రులుగా చెప్తున్నటువంటి రుద్రులలో శివుడో కాదో అది అర్థం కావటం లేదు. ఎందుకంటే శివుడిని ప్రార్థిస్తున్నాడు. ఆహ్, ఏకాదశ రుద్రులను గురించి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో మరి శివుడు కూడా ఉండాలి. కానీ శివుడుని గురించి ఇక్కడ చెప్పలేదు. మిగతా 10 మంది అని మనము అనుకోవాలి. ఆవర్జిత జటామౌళి విలంబి శశికోటయః రుద్రాణమపి ము మూర్ధానః ఉండాలి. మూర్ధానః క్షతహుంకార శంషినః. ఆవర్జిత జటామౌళి విలంబి శశికోటయః రుద్రాణమపి మూర్ధానః ఆహ్, క్ష క్షతహుంకార శంషినః. ఈ వ రు రు ఈ ఏకాదశ రుద్రులకి కూడా శివుడికి ఏ విధంగా అయితే తలపైన చంద్రరేఖ ఉంటుందో, అలానే ఈ ఇక్కడి వీళ్ళకి కూడా చ ఏకాదశ రుద్రులకు కూడా చంద్రరేఖ ఉంటుంది అని చెప్తారు. ఆ శశకోటయః వాళ్ళ తలపైన ఉన్నటువంటి ఆ శశకోటయః ఆ చంద్ర రేఖలు ఆవర్జిత జటామౌలి విలంబి. ఆవర్జిత. వీళ్ళందరూ గూడా ఓడిపోయినటువంటి వారవ్వడం చేత, పరాజితులైనటువంటి కారణం చేత, ఆ ప జి జితము వ జ జయింపబడిన శత్రువుల చేత జయింపబడిన వారు అవడము చేత ఆవర్జిత వాళ్ళ చేత ఎదుటి వారి శక్తి ఎదుటి శత్రువు చేత పరాభవము, పరాజయము, పా అవమానాలు పొందినటువంటి వారు అవడము చేత జటామౌలి విలంబి శశకోటయ. వాళ్ళ తలలలో పైన ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఏకాదశ రుద్రులందరికీ కూడా శివునికి ఏ విధంగా అయితే జటాజూటములుంటాయో, అలానే వాళ్ళకి 11 మందికి కూడా జటాజూటాలు అలానే ఉంటాయి అని పురాణాలలో చెప్తున్నారు. అయితే ఆ జ చంద్రరేఖ ఆ తల జటాముడిలలో జటలలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ చంద్రరేఖలు జటామౌళి విలంబి. ఆ జటామౌళి వాళ్ళ జటల తలపైన ఉన్నటువంటి ఆ జటల లో అంటే ఆహ్, జుట్టు ముడులు పడిపోయినటువంటి ఆ వెంట్రుకల యొక్క సముదాయము మధ్యలో విలంబి, విలంబి వేలాడుతూ ఉంది. అంటే ఆ తల పైన ఉండవలసినటువంటి చంద్రరేఖ
వీళ్ళు పరాజితులైపోయి ఉండడం చేత, తల వంచుకొని ఉండడము చేత, ఆ తలవాల్చి ఉండడం చేత, ఓడిపోయి తలవాల్చడం చేత ఆ చంద్రరేఖ కూడా శశకోటయః, ఆ శశకోటులు, ఆ చంద్రరేఖలన్నీ కూడా, అంటే ఆ 11 మంది మీద ఉన్నటువంటి ఆ చంద్రరేఖలన్నీ కూడా ఆహ్, మౌలి విలంబి, విలంబి అవి వేలాడుతూ ఉన్నాయి ఆ జటలలో. ఆ జుట్టు యొక్క ముడులలో. తలపైన స్థిరంగా నిలిచి అక్కడ వెలుగొందుతూ ఉండకుండా అవి జారిపోయి కిందకి దిగిపోయి ఆహ్, జుట్టు ముడులలో ఇరుక్కొని అవి వేలాడుతూ ఉన్నాయి. రుద్రాణమపి మూర్ధానః. రుద్రాణమపి ఈ ఏకాదశ రుద్రుల యొక్క మూర్ధానః వాళ్ళ శిరస్సులన్నీ కూడా క్షతహుంకార శంసినః. అవన్నీ కూడా ఆహ్, ఆహ్, క్షతహుంకార, వాళ్ళసలు ఆ ఏకాదశ రుద్రులకి వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు అనంటే, వాళ్ళు ఒక హుంకారం చేత ఐదవ అంకంలో ఆరవ ద ఐ ఐ 5 చివరిలో, 6 అదే మొదట్లో శివుడిని గురించి ఆహ్, నిందలు సన్యాసి వేషంలో వచ్చి శివుడు నిందలు చేస్తూ ఉంటే పార్వతి అంటుందనమాట. శత్రువులందరినీ కూడా తన ఒక హుంకారంతోటి, ఆయుధాలేమి ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు ఆయనకు. ఒక హుంకారం చేత మాత్రమే మొత్తం అందరిని కూడా ఆయన వె ని నిలిపి వేయగలడు. అటువంటి శక్తి గలవాడు అని శివుడిని గురించి చెప్తుంది. ఇట్లా ఇక్కడ వీళ్ళు కేవలము హుంకారం చేత మాత్రమే శత్రువులనందరినీ కూడా అణిచివేయగలిసినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా శతహుంకార, వాళ్ళ హుంకార నాదం ఏదైతే ఉందో శత్రువులనందరినీ కూడా అణిచివేయగలిచినటువంటి ఆ హుంకార నాదమంతా కూడా క్షత క్షతమైపోయింది. అదంతా కూడా నశించిపోయింది. వాళ్ళలో ఆ పవర్ లేదు. ఆ సామర్థ్యము లేదు. జ జటలలో నుంచి చంద్రరేఖ వేలాడుతోంది. వాటి శిరస్సులన్నీ కూడా అలా వంగిపోయి ఆ జి పరాభవ పరాభవం చేత, ఆ పరాజయం చేత అణిగిపోయినటువంటి వారై, ఆ ఏకాదశ రుద్రులు కూడా హుంకారంతో ఆపగలిచినటువంటి వారు శతసంసినః. వాళ్ళ క్షత ఆహ్, అవ న నశించిపోయినటు ఆ హుంకార ధ్వని అంటే హ్మ్, సామర్థ్యము లేని, శక్తి లేని, శౌర్యము లేని నీరసించిపోయినటువంటి ఆ హుంకార ధ్వనియే శంసినః. అదే చెప్తోంది. వీళ్ళు ఎంత పరాభవాన్ని పొంది ఉన్నారు. శంసినః అంటే వాళ్ళు అవి చెప్తున్నాయి. ఆ జ జారిపోయినటువంటి చంద్రరేఖ, నశించిపోయినటువంటి హుంకార ధ్వనే చెప్తోంది. వీళ్ళు ఎంతటువంటి అణిచివేతకి గురి అయ్యారో, ఎంత పరాభవానికి లోనయ్యారో, ఎంత పరాజయాన్ని పొంది ఉన్నారు. ఎంత ఆవర్జితం అయిపోయి ఉన్నారు. ఎంత ఆహ్, ఆహ్, హ్మ్. పరాభవం చేత వాలిపోయి ఉన్నారో అదే చెప్తూ ఉన్నది అని ఆ రుద్రులను గురించి, ఏకాదశ రుద్రులను గురించి చెప్పారు. ఏకాదశ రుద్రుల పేర్లు రకరకాలుగా ఇచ్చున్నారు. అందులో హరివంశంలో ఇలా చెప్పారు. హరః బహురూపశ్చ త్రయంబకశ్చ అపరాజితః. అంటే హరుడు, బహురూపుడు, త్రయంబకుడు, అపరాజితః, వృషాహ వృషాకపి శంభుశ్చ కపర్ది రైవతస్తథా మృగవ్యాధశ్చ శర్వశ్చ కపాలి చ విషామృతే. ఇవి వీళ్ళందరిలో కపాలి వరకు పేర్లు. ఈ 11 మంది రుద్రులు. ఈ రుద్రులందరికీ కూడా నాయకుడు శివుడు, శంకరుడు. అయితే ఆయనే మొత్తము లోకానికందరికి లోకానికంతటికి కూడా శుభములన్నిటిని కరోతి ఇతి శంకరః. లోకాలన్నిటికి కూడా శుభాన్నిచ్చేటటువంటి మ శంకరుడు. అందరూ కూడా వాళ్ళు అలా తలలు వాల్చి ఉన్నారు. ఇంకా భీష్మ స్తవంలో ఇలా చెప్తున్నారు. శూలినే త్రిదశేషాయ త్ర్యంబకాయ మహాత్మనే భస్మద్దిగ్ధోర్ధ్వలింగాయ తస్మై రుద్రాత్మనే నమః.
నమ్మకం, చమకం వచ్చిన వాళ్ళకి కొంతమంది ఎవరన్నా చెప్పగలరా? 11 మంది పేర్లు చ న రు రుద్ర నమ్మకంలో ఏమున్నాయో? అలా. అలా వాళ్ళందరూ కూడా ఆ తలలు వాల్చటం చేత మనకి తెలిసిపోతున్నది. శంసినాహ అది అర్థమవుతున్నది వాళ్ళు ఎంత పరాభవానికి లోనయ్యారు అన్నది. లబ్ధప్రతిష్ఠాः ప్రథమం యూయం కిం బలవత్తరైః అపవాదైః ఇవ ఉత్సర్గాः కృతవ్యావృత్తయః పరైః. లబ్ధప్రతిష్ఠాः ప్రథమం యూయం కిం బలవత్తరైః అపవాదైః ఇవ ఉత్సర్గాः కృతవ్యావృత్తయః పరైః. అది ఇంక మొత్తం అందరికి ఒక్కటిగా చేసేసి అందరితోటి కలిపి ఒకటే మాట చెప్తున్నాడు. అంతమంది దేవతలు ఇంద్రుడిని ముందుగా పెట్టుకొని, ఇంద్రుడిని తమ నాయకుడుగా పెట్టుకొని ఈ వెనకాల వాళ్ళందరూ కలిసి వచ్చారు. ఇక్కడికి బ్రహ్మదేవుడి దగ్గరికి నివేదనము చేసుకోవడానికి. ఆ వచ్చిన వాళ్ళని అంటున్నాడనమాట. మీకందరికీ నేను ఏ పనులు చేయాలో అవన్నీ నేను ఇచ్చి ఉన్నాను గదా! మీరందరూ పనులన్నీ మానేసుకొని వచ్చారేంటి అని మొదట ఒకసారి ఒక హ్మ్, దెప్పి పొడిచినట్టుగా ఒక మాట అన్నాడు. మరి మీ 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 పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు అనంటే, ఒక ఎన్ మీరు ఎంత బాధకి లోనయ్యుంటారో కదా! అని అలా అన్నాడు. అలా అంటూ ఇంకా అంటున్నాడు. ల లబ్ధప్రతిష్ఠాः ప్రథమం యూయం కిం బలవత్తరైః లబ్ధప్రతిష్ఠాः యూయం ప్రథమం అంటే ఇంతకు పూర్వం. ఇప్పుడు మీరందరూ ఇలా ఇంద్రుడి యొక్క వజ్రాయుధము కాంతులను కోల్పోయింది. యముడు తన దండాన్నేమో భూమి మీద ఇలా రాస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఆ దండం ఎత్తి ఎవరిని ఇచ్చేయడానికి ఆహ్, పనిష్మెంట్ ఇవ్వడానికి ఆహ్, సిద్ధంగా లేడు. అందుకని తలవాల్చి అలా రాస్తూ నేల మీద రాస్తూ ఉన్నాడు అని. అలా వాళ్ళందరిని కూడా గురించి అలా అడిగి అందరితోటి కలిపి ఒక్కసేసారి అంటున్నాడు. ప్రథమం అంటే ఇంతకు పూర్వము అంటే ఇలా మీరు ఆహ్, శత్రువుల చేత పరాజితులై నా ముందుకి రాకన్నా పూర్వము, అంతకు పూర్వము లబ్ధ ప్రతిష్ఠాః యూయం. మీరందరూ కూడా లబ్ధ ప్రతిష్ఠాః అందరూ కూడా చక్కగా మీరు ఆహ్, ప్రతిష్టను యశస్సును పొందినటువంటి వారు. ప్రతిష్టను పొందినటువంటి వారు. ప్రతిష్ట అంటే కీర్తి ప్రతిష్టలు. కీర్తి, ఇక యశస్సులు అవన్నీ కూడా మీరు చేసినటువంటి కార్యాల వల్ల మీకు వచ్చినటువంటి పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందినటువంటి వారే ప్రథమం మీరు. కిం బలవత్తరైః కృతవృత్తయః ఇప్పుడేమైంది? పరైః ఇతరుల చేత, శత్రువుల చేత పరైః ఎటువంటి శత్రువులు వాళ్ళు? మీరు అణచలేనటువంటి శత్రువులు. మీరు ప్రతి వాళ్ళని అణచగలరు. అందరిని శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. సామర్థ్యం కలిగినటువంటి వారు. కానీ ఇప్పుడు పరైః శత్రువులు బలవత్తరైః శ పరైః మీకన్నా బలమైనటువంటి శత్రువులు. బలవత్తరైః తర, తమ ప్రత్యయాలు, తారతమ్యాలు అని మనం తెలుగులో వాడతాం కదా! వాటిని తర, తమ అని ఈ సంస్కృతంలో ప్రత్యయాలు. ప్రత్యయాలంటే చివరన చేర్చేవి. తర అండ్ తమ. కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అని ఇంగ్లీష్‌లో చెప్పేది. ఇంగ్లీష్ గ్రామర్‌లో చెప్పేవి. తర, తమ ప్రత్యయాలు. ఇక్కడ తర ప్రత్యయం వాడాడు. ఎందుకంటే మీరే లబ్ధ ప్రతిష్ఠులు. కానీ ఇప్పుడు ఆ శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడు బలవత్తరైః మీకన్నా కూడా బలవంతుడైనటువంటి వాడు. మీకన్నా బలవంతుడైనటువంటి శత్రువు చేత కృతవ్యావృత్తయః మీరందరూ కూడా వ్యా మీ యొక్కటువంటి ప్రతిష్ఠ ఏదైతే ఉందో అది కృతవ్యావృత అదంతా కూడా రివర్ట్ అయిపోయింది. అదంతా కూడా వెనక్కి తిరిగిపోయినట్లు అయిపోయింది. అదంతా కూడా భగ్నము అయిపోయినట్టుగా ఉన్నది. కిం ఎందుచేత?
ఎందుచేత మీ యొక్కటువంటి మీరంతా మీకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి గదా! మీకంత మీకు ఆహ్, సామర్థ్యం అంతా ఉంది గదా! ప్రతిష్ట పొంది ఉన్నారు గదా మీరు. మీరు మీకన్నా ఇంకొకడు ఇంకొక శత్రువు మీకన్నా బలవత్తరమైనటువంటి శత్రువు మీకన్నా అధికుడైనటువంటి శత్రువు చేత మీరు అణచబడినటువంటి వారిగా మీ యొక్కటువంటి కీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా భంగము చేయబడినట్టుగా వెనక్కి నిలబడ మీరంతా కూడా అణిచివేయబడ్డట్టుగా కనబడుతున్నది. ఎందు చేత అని దానికొక చక్కటి ఉపమానం ఇచ్చాడు. అపవాదైః ఇవ ఉత్సర్గాః. అది సంస్కృత గ్రామర్‌లో సంస్కృతం ఏంటి, తెలుగులో అయినా, ఇంగ్లీష్‌లో అయినా అన్నిట్లలో కూడా వ్యాకరణంలో ఉత్సర్గ సూత్రాలు, అపవాద సూత్రాలు అని ఉంటాయి. ఉత్సర్గ సూత్రాలు అనంటే మామూలు సాధారణమైనటువంటి సూత్రం. సం సావ సాధారణమైనటువంటి సూత్రం. అపవాద సూత్రము అంటే ఎక్సెప్షనల్ వన్. ఎక్సెప్షనల్ వన్. అంటే ఒక ఇప్పుడు మనకి స అకార సవరణే దీర్ఘః అని సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. అంటే అకారమునకు అవి అచ్చులు పరమైనప్పుడు మనకి దీర్ఘం ఆదేశమగును అని అది సూత్రం. అక అక సవరణే దీర్ఘః అని. దీనికి అపవాద సూత్రము ఇకో ఎణచి అని. ఇ ఇ ఇకో 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 ఎణచి అని. అంటే ఈ ఈ ఇకారమునకు అచ్చులు పరమైనప్పుడు అది య యావారాలుగా మారును అని యకార సంధి. ఈ ఈ ఈ అపవాద సూత్రం ఏం చేస్తోంది? అకాస వర్ణే దీర్ఘ అన్న సూత్రాన్ని ఆహ్, ఆహ్, నలిఫై చేస్తుంది. ఎందుకంటే అపవాద సూత్రం ఎప్పుడు కూడా బలమైనది. ఎక్సెప్షన్స్ ఎప్పుడు మనకి మామూలుగా జీవితంలో కూడా మామూలుగా రొటీన్‌గా వెళ్ళే వాటికన్నాను ఏదైనా ఎక్సెప్షన్ ఉందంటే అది దా ఖచ్చితంగా బలవత్తరం ఆయనదే గదా! ఇప్పుడు పిల్లలుంటారు. ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలుంటారు. వాళ్ళు వాళ్ళతో పాటే ఉంటారు. వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఒక పిల్లవాడు అమెరికాలో ఉంటాడు. అమెరికా నుంచి వస్తాడు. అమెరికా నుంచి రాంగానే ఆ తల్లిదండ్రులకి ఈ పిల్లవాడు ఏడాదికొకసారే వచ్చాడు కదా! అని వాడి మీద ఎక్కువ అభిమానము. అంటే ఈ పిల్లలు ఇప్పుడు వాళ్ళ ఎదురుగుండా ఉన్న పిల్లల మీద ఉండదని కాదు. కానీ వాళ్ళ మీద ఎక్కువుంటుంది. అట్లా ఈ వేదంలో గూడా ఒక సూత్రం ఉంది. మా హింస్యాత్ అని. అంటే ఏ జంతువుని కూడా హింసించరాదు అని. అలా అని మళ్ళీ గోవులు ఆహ్, యజ్ఞం చేసినప్పుడు గోవులని గోవుని ఆహ్, ఈ వధించండి అని ఒక సూత్రం. గో సూత్రం ఉంది. ఎక్కడో ఉంది. మాహింస్యాత్ సర్వభూతానీతి ఉత్సర్గః. వాయవ్యం శ్వేతమాలేభేత ఇత్యపవాదః. ఆహ్, ఈ పలానా యజ్ఞంలో గోవుని వధించాలి అని సూత్రం. ఒక మాహింస్యాత్ ఏ జంతువుని చంపవద్దు అన్నది మామూలుగా ఉత్సర్గ సూత్రం. అంటే డైరెక్ట్ రూల్. ఆ డైరెక్ట్ రూల్‌కి అపవాద సూత్రము గో ఈ ఫలానా యజ్ఞంలో ఈ గోవుని చంపవచ్చును అని. ఆ గోవుని చంపవచ్చును అని అంటే అక్కడ ఆహ్, క అది అది అపవాద సూత్రం. అంటే అది ఎక్సెప్షనల్‌గా ఆ పలానా యజ్ఞంలో ఈ పనిని చెయ్యవచ్చును అని. అని మనకి అట్లానే చెప్తారు గదా! ఏ పెళ్ళిళ్ళు అట్లాంటివి చేసినప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడవచ్చని. అబద్ధాలు ఆడకూడదు. కానీ ఎ పెళ్లి అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వ అబద్ధం చెప్పొచ్చు అని చెప్తారు గదా! అట్లా అపవాద ఆపద్ధర్మం అంటారు గదా మేడం అదేనా? ఆ! ఆపద్ధర్మం అంటారు గదా! ఆ! వైవాహికమునందు. ఆ! ఆ! ఆపద్ధర్మము ఆహ్, ఆపద్ధర్మము బలవత్తరము. ఆపద్ధర్మము అంటే ఆ టైంకి అది మరి ఆహ్, కుదరదు గాబట్టి, అది కుదరనప్పుడు ఈ ఈ ఇది ఫాలో అవ్వాలి అని. ఇప్పుడు మనకి ఆహ్, మ ఆహ్, ఎక్కడికైనా వెళ్తున్నామనుకోండి.
మంచినీళ్ళు మనం పట్టుకెళ్ళిన మంచినీళ్ళు దొరకలేదు. దొరకకపోతే అప్పుడేం చేస్తాము? అక్కడ రైల్వే స్టేషన్‌లో ఎక్కడ ఏం బాటిల్ మంచినీళ్ళు దొరికితే ఆ మంచినీళ్ళు కొనుక్కొని తాగుతాం. అప్పుడు అది ఆపద్ధర్మం. అంటే తాగకూడదు బయటి నీళ్ళు. కానీ దాహాన్ని ఆపుకోవడానికి తాగవచ్చును అని. ఈ ఇదేంటంటే సూత్రాలనమాట. డైరెక్ట్‌గా ఒక ఒకటి ఇది చెయ్యరాదు అని చెప్పటం. ఇది చెయ్యరాదు అని చెప్పి, ఫలానా సమయంలో అయితే పర్వాలేదులే అని చెప్పటం. అది ప్రాణ అపవాద విత్తమానమందు మేడం. ప్రాణ ఆ! విత్తమానమందు అఘము మ మా మాన విత్తములందు ందు వైవాహికములందు అబద్ధం పలుకవ ఆడవచ్చా? బొ పలుక బొం పలుకవచ్చు. ఆ! ప్రాణ విత్తమానమం అఘము బలుక వైవాహిక శకుంతలోపాఖ్యానంలో వస్తుంది. పలకవచ్చు, బొంకు పలకవచ్చు అని. అబద్ధం ఆడకూడదు అని చెప్తారు. అబద్ధం ఆడకూడదు అని చెబుతారు. కానీ అక్కడ సిట్యుయేషన్ ఎట్లా వస్తుంది అంటే, అది అబద్ధం ఆడక తప్పని పరిస్థితి వస్తుంది. అశ్వత్థామ హతః కుంజరః. అశ్వత్థామ హతః అన్నాడు. కుంజరః అనేది మెల్లగా అన్నాడు. ఇట్లా ఆ అపవాదమే సూత్రము ఎప్పుడు కూడా బలవత్తరమైనది. అంటే ఎక్సెప్షనల్ సూత్రం. అలా సుధా ఇంగ్లీష్ గ్రామర్‌లో గూడా అంతే గదా! సుధా ఉన్నావా? అవును మేడం. ఎక్సెప్షన్స్ ఉంటాయి రూల్స్‌కి. హ్మ్. హ్మ్. అవెప్పుడు స్ట్రాంగర్. ఎప్పుడు కూడా స్ట్రాంగరే అవి. హ్మ్. హ్మ్. ఎక్సెప్షనల్ రూల్ ఎప్పుడు స్ట్రాంగర్. మామూలు డైరెక్ట్ రూల్ కన్నా. అలా మీరు లబ్ధప్రతిష్ఠులు. మీరు చక్కటి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకొని ఉన్నటువంటి వారు. మీ 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 కార్యాలు సక్రమంగా అంతా నిర్వహిస్తూ ముందరే అన్నాడు. మీరందరూ కూడా మీ మీ పనులన్నీ చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అవన్నీ నిర్వహిస్తూ కూడా నా దగ్గరకొచ్చారు అన్నాడు. అలా ఈ బలవత్తరమైనటువంటి శత్రువు చేత మీరు పరాజితులైనట్టున్నారు. కిం ఏమిటి? అని అడిగి ఇంకా అంటున్నాడు. ఇక్కడ ఎంత బ్రహ్మదేవుడు మాట్లాడే మాటలలో ఎటువంటి ఏమనాలి? సర్కాజం అనాలి. లేదా తప్పించుకోవడం అని అని అనుకోవాలి. లేదా ఎ ఎదుటి మనిషిని మీ బాధ్యత మీది అనేసి వాళ్ళ మీదకి పెట్టేయడం అని, నా దగ్గరకొచ్చి చెప్తున్నారు. నేనేం చేయగలను అని అది తప్పించుకోవటం అనేది ఇక్కడ ఎంత చక్కగా చూపిస్తున్నాడు. తద్బ్రూత వత్సాః కిమతః ప్రార్థయద్వే సమాగతాః మయి సృష్టిర్హి లోకానాం రక్షా యుష్మాస్సు అవస్థితా. తద్బ్రూత వత్సాః ప్రేమగా పిలుస్తున్నాడు. వత్సాః ఓ పిల్లలారా అని. తద్బ్రూత వత్సాః కిమతః ప్రార్థయద్వే సమాగతాః మయి సృష్టిర్హి లోకానాం రక్షా యుష్మాస్సు అవస్థితా. తద్బ్రూత వత్సాః ఓ పిల్లలారా, ఓ పిల్లలారా, అబ్బాయిలారా, ప్రేమగా ఆప్యాయంగా ఓ బిడ్డలారా అని ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళని పిలుస్తున్నాడు. పిలిచి బ్రూత చెప్పండి, ఏంటి మీరందరూ ఏమిటి ఎందుకు ఇలా 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 అయిపోయి ఉన్నారు? ఆ బ్రూత అన్న దాంట్లో ఆ శబ్దంలోనే ఆయనకి ఎందుకు ఇప్పుడు నా దగ్గరకొచ్చి మీరు నన్ను ప్రశ్నించాలి నా అన్న అన్న ధోరణి కనబడుతున్నదనమాట. బ్రూత ఓ ఓ వత్సాః ఓ పిల్లలారా, ఓ బిడ్డలారా చెప్పండి. కిం అతః ప్రార్థయత్వే సమాగతాః. అతః ఎంచేత ప్రార్థయద్వే ప్రార్థించడానికి, నన్ను ప్రార్థించడానికి నా దగ్గరికి కిం సమాగతాః ఎందుకొచ్చారు? మీరందరూ ఏమని, ఏమి కోరుదామని నా దగ్గరికి వచ్చారు? నేనేం చెయ్యగలనని మీరందరూ
నా దగ్గరికి ఇలా వచ్చారు పిల్లలారా. మ ఎందుచేతనంటే మయి సృష్టిర్హి లోకాన. ఆ పనేంటి? లోకానాం సృష్టిః. లోకం యొక్క సృష్టి. నేను సృష్టి చేయడం వరకే నా పని. నేను సృష్టి చేస్తూ ఉంటాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సృష్టి చేస్తూ ఉంటాను. ఆ సృష్టి చేసేస్తూ ఉంటాను. అంతే తప్ప గాని, ఇంక నాకు అంతకు మించి వేరే పనులు నాది లేదు. రక్షాః యుష్మాసు అవస్థితః. కానీ రక్ష ఏమైతే ఉందో, ఆ రక్షణ భారం అంతా కూడా మీ మీద ఉంది. ఆహ్, ఇంద్రుడున్నాడు. తూర్పు దిక్కుని పరిపాలించమన్నాడు. యముడున్నాడు. దక్షిణ దిక్కుని పరిపాలించమన్నాడు. వరుడున్నాడు. పడమట దిక్కుని పాలించమన్నాడు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనిని అప్పగించేసేయటము అయిపోయింది. అవన్నిటిని రక్షించాల్సినటువంటి పని మీదే. నా పనేంటి? నా డ్యూటీ ఏంటి? కేవలము సృష్టిః. మయి సృష్టిర్హి లోకానాం. మయి నాయందు ఉన్నటువంటి శక్తి ఏంటి అనంటే, లోకానాం సృష్టిః. లోకముల యొక్క సృష్టి. ఇంక వేరే ఏది కాదు. రక్షించుకోవడం మీ పనే. ఎందుకంటే యుష్మాసు అవస్థిత. రక్ష అనేది అంతా కూడా మీ మీదే నిలపబడింది. యుష్మాసు మీ యందు అవస్థిత. అవస్థిత మీ యందే పెట్టబడింది. మీ యందు పెట్టబడినటువంటి ఆ రక్షను మీరు రక్షించుకోవాలి. నా పని కేవలము సృష్టి చేయటము వరకే. మీరెందుకు మీ మీ మీది మీరు చూసుకోవాలి. మీరెందుకు ఇట్లా నా దగ్గరకొచ్చి నన్నెందుకు ప్రార్థిస్తున్నారు? ఇలా ప్రార్థించడానికి మీ పనులన్నీ వదిలిపెట్టేసుకొని ఇవన్నీ నా దగ్గరకొచ్చి మొరబెట్టుకోవడము ఎందుకు అని వాళ్ళని ఒక పక్క నుంచి వత్సాహ అని ప్రేమగాను పిలుస్తూ, ఓ బిడ్డలారా అనుకుంటూ, మళ్ళీ రెండో పక్కన మీ పనులు మీరు చేసుకోవాలి. మీదే గాని, మీ రక్షణ భారం మీదే గాని, మీ రక్షణ భారం నా దగ్గరికొచ్చి వస్తే నేనేం చేస్తాను? నేనేం చేయగలను? నా పనేంటి? సృష్టి చేయడం వరకు మాత్రమే. సృష్టి చేస్తాను నేను. అంతవరకే. మరి ఇంకా ఆ పైన చూసుకోవాల్సినటువంటి బాధ్యతంతా ఆహ్, మీది. ఏదో చెప్తారు గదా! ఇల్లు కట్టేసిన తర్వాత ఇంకా అందులో ఏమేమి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది, భార్యది అయితుంది. ఆయన ఒక ఇల్లు మాత్రం కొని అక్కడ పెడతది. అలా అక్కడ పెట్ నేను చేసి పెట్టాను. నేను చేసి పెట్టిన తర్వాత నా పని అయిపోయింది. నా పని అయిపోయింది సృష్టి చేయటం. మీరు చూసుకోండి ఏం చేస్తారో. కిం అతః ప్రార్థయద్వే అతః అందుచేత ప్రార్థయద్వే మా కిం ఇతః ప్రార్థయత్వే సమాగతః. ఎందుకు ఇక్కడి దాకా మీ పనులన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ దాకా ఎందుకయ్యా వచ్చారు నన్ను ప్రార్థించడానికి? నేనేం చేయగలను? నా పని నేను రక్షకుడిని కాదు గదా! నేను రక్షకుడినైతే నన్ను అడగొచ్చు మీరు రక్షణ చేయమని. కానీ నేను రక్షకుడిని కాదు. రక్షణా భారమంతా మీ మీదే ఉంది. మీది మీరే రక్షించుకోవాలి. కాబట్టి నా దగ్గరకొచ్చి మీరిలా మొరబెట్టుకున్న లాభమేమీ లేదు అని ఆయన అంత స్పష్టంగా అలా వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నాడు. తన ఆహ్, త వాళ్ళని ఒక రకంగా వాళ్ళని ఈ సర్కాస్టిక్‌గా అన్నమాట. మీరు నా పని లేదు, నా పనేం లేదు. నా బాధ్యత కాదు. మీ బాధ్యత మీరు చూసుకోండి అని. పాపం ఇప్పుడు ఈ దేవతలందరూ ఏం చేస్తారు? తతో మందానిలోద్ధూత కమలాకర శోభిన గురుం నేత్ర సహస్రేణ నోదయామాస వాసవః. చక్కటి ఉపమానం అంటే తతో మందానిలోద్ధూత కమలాకర శోభిన గురుం నేత్ర సహస్రేణ నోదయామాస వాసవః. అప్పుడు మరి అందరికి లీడర్ ఎవరు? ఇంద్రుడు గదా! వాసవుడు ఇంద్రుడు. ఇంద్రుడుని ముందు పెట్టుకొని వచ్చారు వాళ్ళంతా. ముందు మాట్లాడవలసిన వాళ్ళు ఎవరు మాట్లాడాలి? ఇంద్రుడే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి నాయకుడిగా
వాళ్ళకి లీడర్‌గా అక్కడ వచ్చున్నాడు కాబట్టి ఆయన మాట్లాడాలి. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు. "ఏంటి చెప్పండి నన్నెందుకు ప్రార్థిస్తున్నారు? ఎందుకిలా ఇక్కడి దాకా వచ్చారని" అడుగుతున్నాడు. మరి బ్రహ్మదేవుడు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. చెప్పకుండా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోవడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు చెప్పాల్సిందెవరు? సాధారణంగా మామూలుగా ఎవరైతే నాయకుడు ముందుంటాడో, ఆ నాయకుడే మాట్లాడాలి. మిగతా వాళ్ళందరూ కాదు గదా! ఆ వాసవుడు తతః అంత బ్రహ్మదేవుడు ఆ రకంగా మాట్లాడిన తరువాత అంత హ్మ్, నిస్సంకోచంగా నా దగ్గర ఏమి రక్షణ భారం లేదు. అది మీరు చూసుకోవాల్సింది మీరే అని ఆయన అంత నిస్సంకోచంగా చెప్పేటప్పటికి వాసవుడు ఇంద్రుడు పాపం ఈయనకి అంతగా మాట్లాడటం చేత గాదు. అందుచేత ఏం చేశాడు? మందానిలోద్ధూత కమలాకర శోభిన నేత్ర సహస్రేణ ఈయనకి 1000 కళ్ళున్నాయి. శరీరమంతా కళ్ళు. ఆ కథంతా మీకు తెలిసిందే. అహల్య ఆహ్, తోటి కూడి ఉన్నప్పుడు ఆహ్, శాప గౌతమ మహర్షి యొక్క శాపము. ఆ శాపము అసలు ఆయన గౌతమ మహర్షి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే శరీరం అంతా రంధ్రాలైపోగాక అని ఆహ్, ఆయన శాపం ఇచ్చాడు. శరీరం అంతా రంధ్రాలైపోగాక అనంటే ఆ రంధ్రాలన్నీ గూడా ఒక కన్ను రూపంలోకి వెళ్ళిపోయినాయి. అది ఇంద్రుడు ప్రార్థిస్తే అవన్నీ కూడా స సహస్రము కూడా సహస్ర రంధ్రాలు కూడా కన్ను రూపంగా మారిపోయినాయి అని పురాణ గాథ. ఆ నేత్ర సహస్రేణ ఆ 1000 కన్నులతోటి ఆ 1000 కన్నులతోటి ఆ ఇంద్రుడు మందానిలోద్ధూత కమలాకర శోభిన కళ్ళన్నీ దేవతలేమో మరి కనురెప్పలు ఆహ్, వాల్చరు. కనురెప్పలు వాల్చరు గదా! వాళ్ళు అనిమేషులు దేవతలు. అనిమేషులు కన్ను కొడదాం అంటే పక్కనున్న వాళ్ళకి ఎవరికైనా కన్ను కొడదామంటే కన్ను కొట్టడానికి వాళ్ళకి వీలు లేదు. ఎందుచేత అంటే అనిమేషులు. వాళ్ళకి కన్ను ఆర్పడం అది రాదు. అయితే ఈ మరి ఈ ఇతనేమో మాట్లాడగలిచినటువంటి శక్తి గలవాడు కాదు. ఆయనకి వజ్రాయుధం ఉంది ఒకటి. ఆ వజ్రాయుధంతోటి ఒక వేటు వేయడం అయితే వేటు వేయగలడు కానీ, ఆయన మాట్లాడటము, చేయడము అనంటే ఆయనకి కష్టమైన పని. అందుచేత ఏం చేశాడు? గురుం నోదయామాస. తన గురువైనటువంటి ఆహ్, ఆహ్, గురుం తన గురువైనటువంటి బృహస్పతిని గురువు చక్కగా మాట్లాడించ నేర్పు కలిగినటువంటి వాడు, పెద్దవాడు, అందరికీ విద్యా బుద్ధులు నేర్పేటటువంటి వాడు, దేవతల గురువైనటువంటి ఆ బృహస్పతిని నోదయామాస అతన్ని ప్రేరేపించాడు. దేనితో ప్రేరేపించాడు? నేత్ర సహస్రేణ. తన 1000 కన్నులతోటి ఆయనని ప్రేరేపించాడు. ఆ 1000 కన్నులతోటి ఎట్లా ప్రేరేపించాడు అనంటే, ఆ కన్ను ముయ్యలేడు గదా! అందుచేత మందానిల ఉద్ధూత కమలాకర శోభన. ఆ కళ్ళు మెల్లగా అలా కదిల్చాడట. ఎలా కదిల్చాడు అంటే మందానిల మంద ఆని అనిల మంద మె నెమ్మదైనటువంటి గాలి చేత ఉద్ధూత కదలబడినటువంటి కమలాకర పద్మముల యొక్క సరస్సు ఏ విధంగా అయితే శోభిల్లుతుందో ఆ 1000 కన్నులతోటి ఆ పద్మాలన్నీ అలా చల్లటి గాలి మెల్లని మందమారుతం వీస్తే ఆ పూలన్నీ ఇలా పక్కకి కదిలినట్టుగా ఆ కళ్ళు రెప్పవాల్చటం రాదు కదా! అందుకని ఆ మొత్తం 1000 కళ్ళని కూడా ఆ చక్కగా పద్మాలన్నీ అలా కదిలినట్టుగా ఆ తన కళ్ళనన్నీ తిప్పి గురువుగారైనటువంటి బృహస్పతి వైపు తిప్పి ఆయనని నోదయామాస ప్రేరేపించాడు. కళ్ళతోటి "నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడు. నువ్వు చెయ్యి" అని. ఆహ్, ఆహ్, మందానిల ఉద్ధూత కమలాకర శోభిన అన్నదే సమాసమే చాలా అద్భుతమైనటువంటి సమాసం. ఊహించండి ఒక కమలాకరంలో ఒక పద్మాల సరస్సులో ఆ పద్మాలన్నీ కూడా చల్లటి గాలి వీచగానే మెత్తటి గాలి
మందమైనటువంటి గాలి, నెమ్మదైనటువంటి గాలి చేత ఉద్ధూత మెల్లగా అలా కదల్చబడి, చాలా గట్టిగా కాదు. ఎందుకంటే అక్కడ బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. ఇంతమంది ఉన్నారు. లీడర్ అయినటువంటి వాడు తను మాట్లాడకుండా ఆహ్, ఆహ్, క ఇంకొకళ్ళని మాట్లాడమని అనడం. అది సరైనటువంటి పద్ధతి కాదు. అందుచేత మెల్లగా అలా కళ్ళు పక్కకి జరిపి క కమలాకర శోభిన పద్మాల సరస్సు ఏ విధంగా అయితే ఆహ్, శోభిల్లుతుందో అలా శోభిల్లుతున్నటువంటి నేత్ర సహస్రేణ 1000 కన్నులతోటి ఆహ్, నోదయామాస గురువుగారిని ఆహ్, ప్రోత్సహించాడు. ప్రేరేపించాడు. ప్రేరేపిస్తే ఆయన సహా త్రినేత్రః హరేః చక్షుః సహస్రనయనాద్ అధికం. గురువు ఎప్పుడు కూడా అధికమైనటువంటి స్థానం గదా! వాచస్పతిః ఉవాచ ఇదం ప్రాంజలిః జలజాసనం. సహ ద్వినేత్రః హరేః చక్షుః సహస్రనయనాధికం వాచస్పతిః ఉవాచేదం ప్రాంజలిః జలజాసనం. సహా అతడు మరి ఆ గురువు గారిని ప్రేరేపించాడు కదా, నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి అన్నట్టుగా ఆ కళ్ళతోటి కదులుతూ చిన్నగా కదిలినటువంటి కళ్ళతోటి ఆయనని పుసిగొల్పాడు కదా, నువ్వు మాట్లాడు అని. అయితే అతడు సహా ద్వినేత్రః ద్వినేత్రః పాపం ఆ గురువు గారికి, ఈయనకేమో 1000 కళ్ళు ఉన్నాయి. కానీ గురువు గారికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ద్వినేత్రః. ద్వినేత్రః, రెండే 2 కళ్ళున్నాయి. కానీ ఆ 2 కళ్ళు కూడా హరేః సహస్రనయనాత్ అధికం చక్షుః. ఆ 2 కళ్ళు కూడా హరేః, హరే అంటే ఇక్కడ ఇంద్రుడు. ఇంద్రుని యొక్క సహస్రనయనాత్ అధికం. సహస్రనయనం ఆయన ఉన్నటువంటి 1000, ఆ ఇంద్రునికి ఉన్నటువంటి 1000 కళ్ళ కన్నా కూడా అధికం, అధికమైనటువంటి చక్షుః కన్నులు కలవాడు. ఆ కన్నులు ఈయనకి 1000 కళ్ళున్నాయి. 1000 కళ్ళ కన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి 2 కళ్ళే చాలా గొప్పవైనటువంటి కన్నులు. ఎందుచేతను అంటే ఆ 2 చక్షులు కూడా 2 కళ్ళు కూడా, ఒకటి ధర్మచక్షువు, ఒకటి చక్షువు. ధర్మచక్షువు అంటే ధర్మబద్ధంగా ధర్మానికి అనుగుణంగా వెళ్ళేటటువంటిది. ఇంకోటి అర్థము అంటే కార్యము సాధించటానికి మనకి శుభకరమైనటువంటి సంపదలు కలిగించేటటువంటి కార్యాలు చేయటానికి సాధ్యమైనటువంటి కన్ను. ఇలా ఉన్నాయి ఆయనకి 2 కళ్ళు. ఆయనకి 1000 కళ్ళు ఉన్నాయి. కానీ ఏం లాభం? ఆ 1000 కళ్ళ కన్నా ఈ ద్వినేత్రః 2 కళ్ళు గలవాడే చక్షుః, కన్నులు గలవాడుగా ఉన్నాడు. ఆ 1000 కళ్ళ కన్నా ఇతను ఆ వాచస్పతి బృహస్పతి వాచస్పతి మాటలలో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎంత ఆయన వ్యంగ్యంగా వాళ్ళు వచ్చినందుకు ఒకలాగా తిరస్కరించినట్టుగానే మాట్లాడాడు. మరి ఆ తిరస్కరించినటువంటి అతన్ని ప్రార్థించడానికి వచ్చారు వీళ్ళు. అతన్ని ప్రార్థించడానికి వచ్చినప్పుడు అతను ఇలా మాట్లాడితే, అతన్ని రెచ్చగొడితే, ఇది ఎందుకు మమ్మల్ని ఎందుకు సృష్టి చేశావు అలా ఇలా అని ఎదిరించి మాట్లాడటానికి లేదు కదా. బ్రహ్మదేవుడు అందరికన్నా పెద్దవాడు, అందరికన్నా గొప్పవాడు. అంతకుముందు 16 శ్లోకాల్లో బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనాన్నంతా కూడా, మహాత్మ్యాన్నంతా కూడా వాళ్ళు వర్ణించి చెప్పారు, పొగిడారు, అంత స్తుతించారు. ఆ స్తుతించినటువంటి అతనిని నువ్వు ఇలా ఇలా మమ్మల్ని మాట్లాడతావా, ఇలా మమ్మల్ని వెళ్ళిపోమంటావా ఏంటిది అని ఎదిరించి అనలేదు. అంచేత ఒక మనిషి, ఒక మాట్లాడే వ్యక్తి చక్కటి మాట నేర్పు, మాట తీరు తెలిసిన వాడు అయి ఉండాలి. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏమన్నాడు? నా వల్ల ఏం కాదు, నా పనేం లేదు, నేను ఓన్లీ సృష్టి చేస్తాను తప్ప మిగతాదంతా మీదే అన్నాడు కదా. ఇప్పుడు ఆ బ్రహ్మదేవుణ్ణి అనునయించుకొని
బ్రహ్మదేవుడి చేత వాళ్ళ పనిని సార్థకం చేసుకోవాలి. అలా బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి అనంటే కొట్లాటంలో ఎదిరించి మాట్లాడటం వల్ల సాధ్యము కాదు. చక్కటి మాట తీరు, మాట నేర్పు కలిగినటువంటి వాళ్ళుండాలి. అందుకనే ఇతనికి 2 చక్షువులు ఉన్న ఆ 2 చక్షువులు కూడా చాలా గొప్పవైనటువంటి కన్నులు. ఆ గొప్పవైనటువంటి కన్నులు కలిగినటువంటి అర్ధచక్షువు, జ్ఞానచక్షువు, ధర్మచక్షువు అయినటువంటి ఆహ్, ఆహ్, ఆ 2 కళ్ళు కలిగినటువంటి అతను ఆ వాచస్పతి ప్రాంజలిః 2 చేతులు ఎత్తి నమస్కరించి ముందు ఎందుకంటే ప్రసన్నం చేసుకోవాలి. అందుకని ప్రాంజలిః చేతులు జోడించి జలజాసనం ఉవాచ ఇదం. జలజాసనం ఆ జలజాసనాన్ని జలజాసనుడు అంటే బ్రహ్మదేవుడు నీటి యందు జన్మించినటువంటి వాడు. ఆ జలజాసనుడైనటువంటి పద్మమునందు జన్మించినటువంటి ఆ బ్రహ్మదేవునికి ఉవాచ ఇలా మాటలు చెప్పాడు. ఈ మాటలు అతనితోటి మాట్లాడాడు. ఇలా చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ బాధలు చెప్పుకోవాలి గదా! బాధలు చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటేనేమో బాధలు చెప్పుకునేటప్పటికి బాధలు వీళ్ళు ఆయన చూసాడు, గమనించాడు. వీళ్ళ యొక్కటువంటి బాధలు గమనించి కూడా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, నాకు ఒక నేనేం చేయలేను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అలా అందుకని వాళ్ళని ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి 2 చేతులు జోడించి జలజాసనం పద్మ సంభవుణ్ణి పద్మమునందు ఆసనం కలిగినటువంటి అతనిని తోటి ఇదం ఉవాచ ఈ విధంగా పలికాడు. ఏమని? ఏవం యదార్థ భగవన్ ఆయన ఏం మాటలు మాట్లాడాడో దానికే తగినటువంటి జవాబు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? సృష్టి చేయటమే నా పని, రక్షణ మీ పని అన్నాడు. ఇప్పుడు ఆయన మాటలతోటే ఆయనకి జవాబు చెప్పాలి. ఎంత చక్కగా మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే ఇట్లాంటివే యాక్చువల్‌గా. ఏవం యదార్థ భగవన్ ఆమృష్టం నః పరైః పదం ప్రత్యేకం వినియుక్తాత్మ కథం న జ్ఞాస్యసి ప్రభోః. ఏవం యదార్థ భగవన్ భగవన్ ఆమృష్టం నః పరైః పదం ప్రత్యేకం వినియుక్తాత్మ కథం న జ్ఞాస్యసి ప్రభో. ఓ ప్రభో ఓ ప్రభువా, ఓ భగవంతుడా, భగవంతుడా అంటే అష్టైశ్వర్యములు షడ్గుణ్యములు కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడైనటువంటి ఓ భగవన్ ప్రభువా, నువ్వు ఏవం ఆర్థ నువ్వైతే ఏదైతే చెప్పావో, నువ్వు అన్నావు సృష్టి మాత్రమే నా పని, రక్షణ మీ పని అని అన్నావు. అది చాలా కరెక్ట్ గా ఉంది నా తండ్రి. ఏవం ఏ విధంగా అయితే ఏది ఆర్థ నువ్వు పలికావో యదార్థ ఏవం అదే అదే ఏదైతే నువ్వు పలికావో అది అదే నువ్వు చెప్పినట్టే నిజమే. కానీ నా ఆమృష్టం పరైః పదం కానీ నహ పదం నహ మా యొక్కటువంటి పదం పదవి నువ్వు అన్నావు రక్షణ మాదే అన్నావు, రక్షాభారము మాది అని అన్నావు. కానీ ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పింది నిజమే. యథార్థ ఏ విధంగా నువ్వు పలికావో అది అంతా కూడా 100% కరెక్టే. కానీ పదం మా యొక్క పదవి ఏవైతే ఉన్నాయో, మా అధికారాలు ఏవైతే ఉన్నాయో, మా శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పరైః ఆమృష్టం. పరైః పరుల చేత, శత్రువుల చేత ఆమృష్టం లాక్కొనబడ్డాయి. అవన్నీ కూడా తీసుకొనబడ్డాయి. వాళ్ళందరూ నా శత్రువుల చేత మా పదవులు, మా అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ చేత హరింపబడ్డాయి. వాళ్ళ చేత ఆమృష్టం లాగి పెకిలించుకొని తీసుకొని వేయబడ్డాయి. ప్రత్యేకం వినియుక్తాత్మ కథం న జ్ఞాస్యసి ప్రభో. ఓ ప్రభు, నువ్వు ఎలాంటి వాడివంటే ప్రత్యేకం వినియుక్త ఆత్మ.
బ్రహ్మదేవుడివి. బ్రహ్మదేవుడు నువ్వు ఎలాంటివి వాడివి నువ్వు? నువ్వు ప్రత్యేకం. ప్రతి ఒక్కటువంటి వ్యక్తి యందు వినియుక్త ఆత్మ. నువ్వు నీ యొక్కటువంటి ఆత్మ వినియుక్త. అందులో పెట్టుకొనే ఉన్నావు. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచే సృష్టి జరిగింది. సృష్టి జరిగినప్పుడు బ్రహ్మదేవుడు తన తన ఆత్మనే అందరిలోకి పంపిస్తూ ఉన్నాడు. వే వే అద్వైత వేదాంత వాక్యం. ఆ ఆత్మ మాలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు? నువ్వే. నువ్వే మమ్మల్ని సృష్టించావు. నీ 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 చేత్తోటి ఇలా ఇలా ముద్దలు పెట్టినట్టుగా పెట్టావు. ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది? ఇదంతా నీ దగ్గర నుంచే కదా వచ్చింది. ప్రత్యేకం వినియుక్త ఆత్మ. ప్రత్యేకం ప్రతి ఒక్కటువంటి వ్యక్తిలో, ప్రతి చిన్న ప్రాణిలో, చిన్న ప్రాణి దగ్గర నుంచి పెద్ద ప్రాణి దాకా ప్రతి వారి యందు నీదే, నీ ఆత్మయే, అంటే నీ యొక్కటువంటి శరీరమే, నీ యొక్కటువంటి స్వరూపమే, నీ యొక్కటువంటి నీ యొక్కటువంటి ఆహ్, మ శక్తియే వినియుక్త. వినియుక్త అక్కడ ఉపయోగించబడింది. అక్కడ ప్రతి వాళ్ళ దాంట్లోను, ప్రతి వాళ్ళ దాంట్లో అంతరంగంలో వాళ్ళ మనస్సుల్లో ఉన్న వాళ్ళ ఆత్మలన్నీ కూడా నీదే. కథం న జ్ఞాస్యసి, నీకదెలా తెలీదు? నాలో ఉన్నది నువ్వే గదా! నా లోపల ఉన్నటువంటి ఆత్మవు నువ్వే. పరమాత్మ యొక్క స్వరూపానివే. పరమాత్మ స్వరూపానివి నువ్వే అయినప్పుడు, నువ్వే ప్రతి ఒక్కరి యొక్క శరీరంలో నువ్వు తయారలా చేస్తూ, చేస్తూ ఉన్నావు. నీ దాంట్లో నుంచి. అంటే తండ్రివి నువ్వు, సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి తండ్రివి నువ్వు. మరి తండ్రి యొక్క బీజమే కదా బిడ్డలందరిలో కూడా ప్రవహించేది. వాళ్ళందరిలోకి వచ్చేది. మరి నీ నీ స్వరూపమే, నీ ఆత్మయే, నీ శక్తియే మా బిడ్డలందరిలో ఆహ్, ఆహ్, ట్రాన్స్మిట్ వినియోక్తము అయినప్పుడు కథం న జ్ఞాస్యసి ప్రభో! ఓ ప్రభువా! ప్రభువా అంటే అక్కడ మళ్ళీ సమర్థన. ప్రభువా! ప్రభు అయినటువంటి వాడా. అంటే అన్నిటికి ప్రభుత్వం కలిగినటువంటి వాడు. అంటే అన్ని సామర్థ్యం కలిగినటువంటి వాడు. శక్తి ఏది చెయ్యాలి అనంటే అది చెయ్యగలిచినటువంటి శక్తి కలిగినటువంటి వాడివి. అటువంటి ప్రభువువి నువ్వు. అలాంటి వాడివి. జ్ఞాస్యసి, నీకెలా తెలీదు? మాకెన్ని కష్టాలవుతున్నాయి. ఇన్ని కష్టాలుంటే, ఇన్ని కష్టాల పాలు మేమవుతూ ఉంటే, నాలో ఉన్నటువంటి నీకు, మాలో ఉన్నటువంటి నీకు ఎలా తెలియకుండా ఉన్నది? నువ్వు చెప్పిందంతా బావుంది. నిజమే. కానీ మా పదవులన్నీ, మా అధికారాలన్నీ కూడా వాళ్ళ చేత దే ఆర్ ఆల్ స్నాచ్డ్ అవే. అవన్నిటిని వాళ్ళు లాగివేసుకున్నారు. లాగివేసుకున్న తర్వాత మాలో ఉన్నది నువ్వే. నువ్వే అయినప్పుడు నీ నీకు తెలియకుండా ఎలా ఉన్నది అని ఎంత చక్కగా ఆయన అడుగుతున్నాడు. అక్కడ ఒక మా ఎదిరించి మాట్లాడటం లేదు. అలా అని తగ్గి మాట్లాడటం లేదు. తగ్గి మాట్లాడకుండా అక్కడ ఏది ఎలా మాట్లాడాలో ఆ సమయానుకూలంగా ఆ మాట అలా మాట్లాడుతూ ఉన్నాడు. అని మాట్లాడుతూ ఇంకొకటి చేసి పూర్తి చేద్దాం. ఆపుదాం. బ బ బ భగవన్ అంటే ఎవరి దగ్గరైతే భగం అంటే షాడ్గుణ్యములు. షాడ్గుణ్యములు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య, వీర్యస్య, యశస్య, శ్రియః, జ్ఞాన, వైరాగ్యశ్చ. ఇవి 6 గుణాలను షాడ్గుణ్యములు అంటారు. ఆ షాడ్గుణ్యములు కలిగినటువంటి వాళ్ళు భగవంతుడు. అందరిని పట్టుకొని భగవంతుడు, భగవంతుడు అంటారు. కానీ ఆ భగవంతుడిలో ఇవన్నీ ఉండాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య, అన్ని సమగ్రమైనటువంటి ఐశ్వర్యం ఉండాలి. వీర్యం ఉండాలి. వీర్యం అంటే సామర్థ్యం. యశస్సు ఉండాలి. శ్రేయస్సు సంపద ఉండాలి. జ్ఞానం ఉండాలి. వైరాగ్యం ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళే భగవంతుడు అవుతారు. అయితే ఇప్పుడు ఇంకా
నువ్వు నీకెలా తెలియదు అని చెప్తూ దానికి ఇంక కథ మొదలు పెడుతున్నాడనమాట. ఏవేవి జరుగుతూ ఉన్నాయో, అసలు ఎందుకు ఇది మొదలయ్యిందో, మాలో ఉన్నది నీకెలా తెలియకుండా ఉంది అని మొదట అడిగేశాడు. మాలో ఉండేది నువ్వే అయినప్పుడు నీకెలా తెలియకుండా ఉంది అని మళ్ళీ, మళ్ళీ ఆయన నెమ్మదిగా మళ్ళీ ఇంకా చెప్తూ ఉన్నాడు. భవత్ లబ్ధ వరోదీర్ణ తారకాఖ్యో మహాసురః ఉప ఉపప్లవాయ లోకానాం ధూమకేతురివ ఉత్థితః. ఇది పైదాందే వచ్చింది ట్రాన్స్లేషన్. ట్రాన్స్లిటరేషన్. భవల్లబ్ధ దీర్ణః భవత్ లబ్ధ వర ఉదీర్ణః తారకాఖ్యో మహాసురః ఉపప్లవాయ లోకానాం ధూమకేతు ఇవ ఉత్థితః. నువ్వు నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. నేను ఓన్లీ సృష్టికర్తనే మాత్రమే గాని, నాకు రక్షణ భారం నాది కాదు, రక్షణ నాది కాదు అని నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుచేతనంటే కారకుడివి నువ్వే. నువ్వే అసలు ఇంత ఇంత మేమింతటువంటి ఆపదలలోకి చేరుకోవడానికి, మేమిన్ని కష్టాల పాలవటానికి, మేమింత శత్రువులతోటి అణగగొట్టబడటానికి కారణం ఎవరయ్యా అంటే, కారణం నువ్వే. భవత్ లబ్ధ, భవత్ నీతోటి లబ్ధ పొందినటువంటి వరముల చేత ఉదీర్ణ ఎదిగినటువంటి అంటే ఉత్పన్నమైనటువంటి తారకాఖ్యో మహాసురః, తారక అనేటటువంటి పేరు కలిగినటువంటి మహాసురః, మహాసురుడు, మహా అసురుడు, రాక్షసుడు, లోకానాం ఉపప్లవాయ, లోకముల యొక్క ఉపప్లవాయ, లోకముల యొక్క ఉపప్లవముల కొరకు, లోకముల యొక్క ఉపద్రవముల కొరకు, ఆపదల కొరకు ధూమకేతువు ఇవ. ధూమకేతువు అంటే తోకచుక్క. తోకచుక్క పడింది అంటే అది అపశకునము అని చెప్తారు. ఆ ధూమకేతువు ఇవ, ధూమకేతువు లాగా, తోకచుక్క లాగా ఉత్థితః, ఉత్థితః అనగా లేచి ఉన్నాడు. నీ చేతనే పొందబడినటువంటి వరాలు కలిగినటువంటి వాడు. నువ్వు ఇచ్చినటువంటి వరాల చేత భవత్ లబ్ధ, నీ నుండి పొందినటువంటి వరాల చేతనే అతడు అతడు పెరిగిపోయాడు, పుష్టిగా అయిపోయాడు, బలిష్ఠుడు అయిపోయాడు. ఆ బలిష్ఠుడైనటువంటి వాడు ఎవరి మూలాన? నీ మూలానే. నువ్వే ఇచ్చావు వరాలన్నీ అతనికి. ఆ నువ్విచ్చినటువంటి వరాల చేతే అతడు పెరిగి 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 బలిష్ఠుడై గర్వించిన అతడు తారకాఖ్యుడు అనేటటువంటి ఆ మహాసురుడు, ఆ పొగరు, అహంకారము అవన్నీ కలిగినటువంటి వాడై లోకానాం ఉపప్లవాయ, లోకాలన్నింటికీ కూడా, ఒకటి కాదు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, అన్ని లోకాలకి కూడా ఉపప్లవాయ, ఉపద్రవములు కలిగించడానికి ఆ తోకచుక్క ఎలా అయితే ఉందో ఆ తోక చుక్కలాగా లేచి ఉన్నాడు. అందరికీ ఉపప్లవాలు కలిగిస్తూ ఉన్నాడు అని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నువ్వే నువ్వు సృష్టి మాత్రమే నాది, రక్షణ నాది కాదు అంటే నువ్వే కదా మరి చేసింది అసలు. కారణము నువ్వే కదా. కారణం నీ మూలానే అతను ఎదిగాడు. నీ మూలానే అతనెంత అహంకరించాడు. నీ మూలానే నువ్విచ్చినటువంటి వరాల మూలానే ఇంత గర్వించి, ఇంత అహంకరించి, ఇంత పొగరు తెచ్చుకొని, ఇంత బలిష్ఠుడు అయ్యి మమ్మల్నందరినీ ఇలా కష్టాల పాలు చేస్తున్నాడు. ఇలా మొత్తం లోకాలకే, 4 లోకాలకే ఆయన ఉపద్రవము కలిగిస్తూ ఉన్నాడు. ఒక తోకచుక్క ఏ విధంగా అయితే అపశకునంలాగా వస్తుందో అలాంటి తోకచుక్కలాగా ఇతడు ప్రపంచం మీద పడుతూ ఉన్నాడు అని ఇంకా ఒక్కొక్కటి చెప్తూ పోతున్నారు. ఆ తారకాసురుడి వల్ల కలిగినటువంటి కష్టాలన్నింటినీ ఒక్కొక్కదాన్ని వర్ణించుకుంటూ వెళ్తున్నాడు. అది ఇంకా మళ్ళీ అయ్యో!